ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మా వయసు వాళ్ళు ఆఫ్టర్ 50 వాళ్ళు ఏ టైప్ లో తింటే బాగుంటుంది చెప్పండి. ఉప్పు నూనెలు మానలేను, నేను తగ్గించి తింటాను అంటే తగ్గించుకుని వేసుకుంటాను అన్నారు కదా. వెంటనే నేను మారలేను, కంట్రోల్ చేసుకోలేను అన్న బెస్ట్ గా హెల్త్ రావాలంటే న్యాచురోపతిలో నాకు బెస్ట్ ప్రిన్సిపల్ ఏది తిన్నా రోజుకు 2 సార్లు తినాలి. ఉదయం 10-11 తినేసి మధ్యలో ఆకలిస్తే అవ్వకుండా తినాలి. ఎందుకంటే ఆకలేస్తుంది కాబట్టి 2 సార్లే తింటున్నాం కాబట్టి 3వసారి కూడా కలిపి 2వసారి తినేస్తాం మనం. అప్పుడు 16 గంటలు అన్న నోరు ఆడించుకొని ఉంటాం. 16 గంటలు బాడీ తాను రక్షించుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది. సిక్ అవ్వకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేయడానికి ఖాళీ ఇవ్వాలి. ఒక 50 దాటినాళ్ళు ఈ సిస్టమ్ అనుసరించాలంటారు. కాఫీ తాగొచ్చు అంటారా? ఏ తాగినా 10 గంటల నుంచి సాయంకాలం 6 లోపే. కాదండి, పొద్దున్నే ఒక కాఫీ తాగొచ్చు అండి. మీరు నన్ను అడగకూడదు, నేను అక్కడ చెప్పకూడదు. కాఫీ తాగండి అది మీకు చాయ్ ఇస్తే కానీ. ఓకే, నాన్ వెజ్ బాగా అలవాటు ఉండే వాళ్ళు ఎప్పుడైనా వీక్లీ వన్స్ అన్నా తినొచ్చా? అది కూడా మళ్ళీ ఏమనుకోవద్దండి. అదే అందుకే నేను అంటానమ్మా, కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు అన్ని తినండి. పాత బట్టలు కట్టినప్పుడల్లా ఆరోగ్యం గురించి ఆలోచించండి. అబ్బా, చాలా థ్యాంక్స్ అండి. అందుకని అప్పుడప్పుడు తింటాం, ఎప్పుడు ఏది అంటే ఇది నా కోసం అని కాదు, జనరల్ గా ఉండే వాళ్ళ కోసం. నెలకు ఒక 2 రోజులు ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. అందుకనే మనకి శనివారం ఏకభక్తం లేదా ఉపవాసం. ఈ 6 రోజులు ఏదో ఉప్పు నూనెలు, కారాలు అవి వెళతాయి, తినకుండా తినేస్తాం పచ్చళ్ళు. అది క్లీన్ చేసుకోవడానికి కోసం బాడీకి ఆచార రూపాలు అంటేనే జనాలు వింటారని అట్లా పెట్టారమ్మా. అలవాట్లన్నీ మళ్ళీ పూర్వం రోజులు చేసిన చాలా గొప్పవి, మనం వాటిని వదలకూడదు. మీ అందరికీ చెప్తున్నానండి, నేను కూడా ఇప్పుడు రాజుగారు చెప్పేవే వాడాలని నిర్ణయించుకున్నాను. నాలాగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన్ని ఫాలో అయ్యారనుకోండి, మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకని తెలుసుకోకపోతే జీవితంలో చాలా కోల్పోయినట్టు. నిజమే అండి, కోల్పోతున్నారండి. ఇక్కడ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళంటే కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ దగ్గులు, ఆ గోల. మొన్న కూడా ఎవరినో చూడటానికి వెళ్తే ఇంకా రాకూడదు హాస్పిటల్కి అనిపించింది. స్ట్రెచ్చర్లు వెళ్ళిపోతుంటాయి, మనుషులను తీసుకెళ్తుంటారు, వాళ్ళు దగ్గుతుంటారు. ఇవన్నీ తీగలే, నరాలు బయట వేలాడినట్టుగా ముక్కుల్లోకి. ఇంకా వెళ్ళకూడదు అనుకున్నా నేను. పేరెంటాలకు వెళ్ళటమే మానేశాను రా. భోజనాలు అంటే వెళ్ళను నేను. బతిమాలు పెడతారండి, అది ఇంటికి వచ్చాక ఒక 2 రోజులు ఇబ్బంది పడుతున్నాను. నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి పిజ్జా తిందామని పోస్ట్ పోన్ చేస్తున్నాను. మనసు ఏమో కోరుకుంటుంది సార్, భయం. పిజ్జా తిందామని ఒక 5-6 ఏళ్ళ నుంచి శ్రీలక్ష్మి చెప్తా ఎప్పుడు. వాడు వేడిగా తెస్తే ఇలా కట్ చేసింది ఒక పీస్ ఇలా అతను ఈ టీవీలో చూపిస్తున్నారుగా, తినాలి లక్ష్మి అంటే వెళ్దామండి అంటది. ఎప్పుడో వచ్చినప్పుడు ఇట్లా కూర్చుని మాట్లాడుతా డాక్టర్ గారి దగ్గర మాట్లాడినట్టు అది అలా ఉందండి, ఇది ఇలా ఉందండి చెప్పుకునేలోపు ఇది మర్చిపోతాం. ఆవిడ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమండి మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు వద్దులే లక్ష్మి, పొద్దుపోయింది కదా అరగదు. కాదండి, అది కూడా మళ్ళీ లోపల ఒక భయం ఉంది, లేకపోతే ఎంతసేపు వెళ్తామండి. ఏం లేదు, అరగకపోతే ఈ వయసులో ఇబ్బంది కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని 5-6 ఏళ్ళ నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరు చెప్పే పిజ్జా కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం డాక్టర్ గారు చూపించేస్తారు ఆల్రెడీ. సో మీరు తినాలనుకుంటే హెల్దీ పిజ్జా తినొచ్చు. పిజ్జా చేసుకోవచ్చండి మనం. ఇవన్నీ మనం హోమ్ మేడ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ బిస్కెట్స్, హోమ్ మేడ్ పిజ్జా, బర్గర్, ఇవన్నీ పాస్తా అన్నీ చూపిస్తున్నాం. కానీ హెల్దీగా తినొచ్చు. కావలసిన ఏమి మానక్కర్లా, హెల్దీగా చేసుకు తింటే అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆరోగ్యంగా ఎంజాయ్ చేయడం తెలియాలి. మళ్ళీ అన్ని తినమన్నారు, మళ్ళీ ఒక ఆశ పెట్టారు.